వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫిబ్రవరి 14థ్ 'చావా' మూవీ రిలీజ్ అయింది. అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. అరౌండ్ 500 క్రోర్స్ ప్లస్ ఆల్రెడీ అఫీషియల్‌గా వచ్చేసాయి. అండ్ రీసెంట్‌గా కూడా ఈ మూవీని తెలుగులో డబ్ చేశారండి. ఎందుకంటే మన తెలుగోళ్ళు డిమాండ్ చేశారు ఈ మూవీ మనకు తెలుగులో కావాలని. అయితే గీతా ఆర్ట్స్ ఈ మూవీ లాస్ట్ ఫ్రైడే రిలీజ్ చేసింది. టాలీవుడ్ అదే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్‌గా రన్ అవుతుంది. అయితే 'చావా' మూవీ లాగా ఎందుకు మన తెలుగు వీరుల కథ ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపియలేదు. మెయిన్‌గా 2 సినిమాలు 'సైరా నరసింహారెడ్డి' అండ్ అలాగే 'గౌతమిపుత్ర శాతకర్ణి.' ఈ 2 సినిమాలు యావరేజ్‌గా రన్ అవుతానికి కారణం హీరోసేనా? ఎందుకంటే వాళ్ళ ఏజ్‌కు సంబంధించిన మూవీ కాకపోవటం వల్లే ఈ మూవీ అంత ఇంపాక్ట్ చూపియలేదా? వీళ్ళ ప్లేస్‌లో వాళ్ళ కొడుకులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసుంటే ఈ మూవీస్ ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యేదంటారా? అంటే పాన్ ఇండియా లెవెల్‌లో హిట్ అయ్యేదంటారా? అసలు దాని గురించి తెలుసుకుందాం రండి ఈ వీడియోలో. ముందుగా మనం 'చావా' మూవీ గురించి మాట్లాడాలి. ఈ మూవీ ఫిబ్రవరి 14థ్ రిలీజ్ అయింది. స్టారింగ్ విక్కీ కౌశల్ గారు అండ్ అలాగే రష్మిక మందన గారు. ఈ మూవీ మీద మహారాష్ట్ర అండ్ నార్త్ బెల్ట్‌లో చాలా ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే 'ఛత్రపతి శివాజీ మహారాజ్' వాళ్ళ కొడుకు. అంటే మనందరికి చాలా మందికి తెలియకపోవచ్చండి. 'ఛత్రపతి శివాజీ మహారాజ్' అంటే చాలా మందికి తెలుసు. మరాఠా ఎంపరర్‌ని క్రియేట్ చేసిన ఆయన. అండ్ అలాగే హిందుత్వం ఈ రోజుకి కూడా ఉందంటే ఆయన ఒక కారణం అని. వాళ్ళ అబ్బాయిని ఇట్లా టార్చర్ పెట్టారు. ఇట్లా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా మొఘల్స్ ఎదిరిచ్చి ఎలా చేశారనేది చాలా మందికి తెలీదు. మన హిస్టరీ బుక్స్‌లో కూడా లేని స్టోరీ. కాబట్టి ఈ మూవీ మీద చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారు. రిలీజ్ అయ్యాక అసలు సంభాజీ మహారాజ్ గారి గొప్పతనం అందరికి తెలిసాక మన తెలుగు ఇండస్ట్రీ అంటే మన తెలుగు వాళ్ళు ఒక మూవీ నచ్చితే ఎంతగా ప్రేమిస్తారో మనందరికి అక్కడ 'చావా' మూవీతోనే అర్థమైంది. అంటే నాకు హిందీ మన సౌత్స్‌లో వచ్చేసి హిందీ అంతమందికి తెలీదు. దానివల్ల అందరూ రిక్వెస్ట్ చేశారు. ఆ మూవీ మాకు తెలుగులో కావాలి. ఎందుకంటే హిందీలో మాకు సగం సగమే అర్థమవుతుందని. దీన్ని తెలుసుకున్న గీత ఈ మూవీని డబ్ చేసి లాస్ట్ ఫ్రైడే రిలీజ్ చేసింది. ఫస్ట్ రోజే అరౌండ్ 3 క్రోర్స్ వచ్చిందండి. ఇంకా సాటర్‌డే, సండే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు గానీ అరౌండ్ 8-10 క్రోర్స్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉండే. ఎందుకంటే వీకెండ్ చాలా బాగా రన్ అయిందంట ఈ మూవీ. అండ్ 'చావా' మూవీ అంత బాగా ఉండటానికి డైరెక్టర్ అండ్ అలాగే హీరో అందరూ క్యారెక్టరైజేషన్ అంతా బావుంది. అయితే దీంతో కంపేర్ చేసుకుంటే మన తెలుగు వీరుల కథ. మెయిన్‌గా నేను 2 సినిమాల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే పెద్ద హీరోస్ చేశారు. ఫస్ట్ వచ్చేసి 'సైరా నరసింహారెడ్డి' అండ్ సెకండ్‌ది వచ్చేసి 'గౌతమిపుత్ర శాతకర్ణి.' ఈ 2 మూవీస్ యావరేజ్‌గా ఆడినాయండి. కలెక్షన్స్ గనక చూసుకుంటే 'గౌతమిపుత్ర శాతకర్ణి' అరౌండ్ 40 క్రోర్స్ వచ్చింది. అది అంటే అప్పట్లో బాలకృష్ణ గారు కొద్దిగా ఫ్లాపుల్లో ఉన్నా గానీ ఆయన రేంజ్ సినిమా కాదు. అండ్ అలాగే అంత పెద్ద ఇంపాక్ట్ చూపియలే క్రిష్ గారి డైరెక్షన్‌లో అని నాకనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'సైరా నరసింహారెడ్డి.' ఇదొచ్చేసి అరౌండ్ 250 క్రోర్స్ కలెక్ట్ చేసినా గానీ, చిరంజీవి గారు కమ్‌బ్యాక్‌కొచ్చాక సెకండ్ మూవీ ఆయనకున్న మార్కెట్‌కి కూడా ఇది చాలా తక్కువ యావరేజ్ అలా లేదా హిట్ అయిందని నేను చెప్తా. 'సురేందర్ రెడ్డి' గారు డైరెక్ట్ చేసిన మూవీ. అంటే వీళ్ళిద్దరు అంటే 'గౌతమిపుత్ర శాతకర్ణి' శాతవాహన స్టోరీ అండ్ అలాగే 'సైరా నరసింహారెడ్డి' ఈయన బ్రిటిష్ వాళ్ళ ఎదురు ఎలా పోరాడాడనే స్టోరీ మన తెలుగులో యావరేజ్‌గా ఆడి పెద్దగా నార్తోళ్ళకి గాని, లేకపోతే వేరే స్టేట్స్‌కి పెద్ద ఇంపాక్ట్ చూడల. ఇప్పటికి 'బాహుబలి' ఇయన్నీ వచ్చినా గానీ, ఈ పాన్ ఇండియా లెవెల్‌లో అయితే ఇంపాక్ట్ చూపియలేదు. మన తెలుగులోనే యావరేజ్‌గా ఆడాయి. అంటే దీనికి కారణం ఇద్దరు హీరోసేనా? అని నాకైతే కొద్దిగా 50% అవునని నేను చెప్తానండి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఈ మూవీ చేసేటప్పుడు ఆల్రెడీ వాళ్ళు 50+ ఏజ్ వచ్చేసింది. అండ్ వాళ్ళు ఇలాంటి రోల్స్ చేస్తాం వల్ల పెద్ద ఇంపాక్ట్ చూపియలేదని నాకనిపించింది. ముందుగా చిరంజీవి గారు. ఆయన ఇంతవరకు అసలు ఇలాంటి రోల్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ మూవీయే. అంటే ఇట్లా రాజుల కాలం ఇట్లా హిస్టరీకి సంబంధించిన మూవీస్ ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైమ్. ఓకే. ఆయన యాక్టింగ్ బావుంది గానీ, ఆయన ప్లేస్‌లో వాళ్ళ కొడుకు 'రామ్ చరణ్' చేసుంటే బ్లాక్ బస్టర్ అయ్యేదేమో నాకనిపించిందండి. ఆల్రెడీ 'మగధీర' చూసాం. 'మగధీర'లో ఆయన చాలా ఇంపాక్ట్ చూపిచ్చారు. సేమ్ అలాగే 'సైరా' గూడా పాన్ ఇండియా లెవెల్‌లో ఇంపాక్ట్ చూపిచ్చేదేమో బెటర్‌గా తీసుంటే అని నాకనిపించింది. సేమ్ ఇట్లానే 'గౌతమిపుత్ర శాతకర్ణి.' 'నందమూరి ఫ్యామిలీ' అంటేనే మనకు తెలుసు ఇట్లా కింగ్ రోల్స్ గాని, లేకపోతే దేవుడి రోల్స్‌లో వాళ్ళకి పెట్టింది పేరు. అయితే బాలకృష్ణ గారు గూడా ఇంతకుముందు అట్లాంటి చాలా సినిమాస్ ఉన్నా గానీ, ఆయనకి ఆ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఆ మూవీలో అంత పెద్ద ఇంపాక్ట్ చూపియలేదని నాకనిపించింది. ఆయన ప్లేస్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారు చేసుంటే బావుండేదని నాకనిపించింది. మీరనొచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారికి అట్లాంటి రోల్ సెట్ కాకపోవచ్చేమో అని. 'రూలర్‌లో' సాంగ్‌లో గాని, లేతే 'శక్తిలో' చూసాం గదా! అని. అది నేను 100% చెప్తా డైరెక్టర్ తప్పండి. ఎందుకంటే ఒక టెక్స్ట్ లుక్ అనేది సరిగ్గా చేయకపోతే మూవీలో ఇంపాక్ట్ అలానే ఉండిద్ది. మీరు 'యమదొంగ'లో చూస్తే సీనియర్ ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్తారు. ఆ సీన్‌లో రాజమౌళి గారు కాబట్టి పర్ఫెక్షన్‌లో చేసి జూనియర్ ఎన్టీఆర్ గారిని నెక్స్ట్ లెవెల్‌లో చూపిచ్చారు. సో, ఫైనల్‌గా నాకేం అర్థమైందంటే ఆ స్క్రిప్ట్‌కి కరెక్ట్ ఏజోడు చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉండిద్దని నాకనిపించింది. సో, వీళ్ళిద్దరు చేస్తాం వల్ల మన తెలుగు వీరుల కథ పాన్ ఇండియా లెవెల్‌కి ఎళ్ళకపోవటం జరిగిందని నాకనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? అండ్ అలాగే 'చావా' మూవీ చూసి మీకెలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.